నారదుడు ధ్రువునితో ఇలా అన్నాడు. యమునా నదీ తీరంలో ఉన్న మధువనానికి వెళ్ళు. అది హరినివాసం. ఆ ప్రదేశం శుచి అయినది, పుణ్యప్రదం కూడా. నీకు మేలు కలుగుతుంది. ఆ యమునా నదీ జలంలో మునిగి నిశ్చల బుద్ధితో నారాయణునకు నమస్సులు అర్పించు. శ్రీహరి ఆశ్రితుల పట్ల ప్రసన్నత చూపటానికి సంసిద్ధుడై ఉంటాడు. దయాసముద్రుడు, నీలమేఘశ్యాముడు, అవ్యయుడు. ఆ హరిహారాలు, కిరీటం, భుజకీర్తులు, కంకణాలు మొదలైన అలంకారాలు ధరిస్తాడు. చెవులకు కుండలాలు, కౌస్తుభరత్నంతో కూడిన కంఠహారం, శంఖచక్ర గదా పద్మాలు నాలుగు చేతులా ధరిస్తాడు. పుట్టుక ఎరుగనివాడు. కమ్మని సువాసన గల వనమాల ధరిస్తాడు. అజ్ఞానాన్ని పోగొడతాడు. కొత్త పట్టుబట్ట కట్టుకుంటాడు. ధృతచిత్తుడు, శాంతుండు, నియత పరిభాషణుడు, సుమహితాచారుడు, వర్ణిత హరిమంగళగుణుడును, మితవన్యాసనుడు నగుచు మెలగగవలయున్. నిశ్చల బుద్ధితో శాంతుడై మాటలను కూడా నియమించుకుని సదాచారంతో మితంగా కందమూలాలు భుజిస్తూ శ్రీహరి శుభగుణాలను ధ్యానించాలి. మనస్సుతోనూ, మాటలతోనూ, శరీరంతోనూ, కర్మలతోనూ మనోగతమయ్యేటట్లు భక్తితో పూజింపబడి మాయను ఛేదించిన వారికి సర్వేశ్వరుడు ధర్మాదులైన కోరికలు తీరుస్తాడు. ఇలా నారదుడు చెప్పిన వెంటనే ధ్రువుడు నారదునికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి మధువనానికి బయలుదేరాడు. అది మహర్షుల నివాసం. కోరిన కోరిక తీరుస్తుంది. భగవత్ పాదాల చేత అలంకరింపబడిందది. జై శ్రీకృష్ణ.